మంత్రి జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పెడతానంటున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా 3 రాజధానులు అని చెప్పి ప్రజల్ని మభ్య పెట్టడం, అనేక రకాలు కూడా ఆయన డబ్బు దాచుకోవడం కోసం జనాల రూపంలో ఒక రకమైన పిచ్చోళ్ళ తయారయ్యాడు. మళ్ళీ ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఇంకా మావి గన్న అంటాడు, ఇంకో గన్న అంటాడు, ఏదైనా అంటాడు. అధికారం పోతుంది కదా, 2029 కూడా అధికారం రాదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన చేతులారా చేసుకుంటున్నాడు ఇదంతా. పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. అమరావతి ద్వారానే కూటమి ప్రభుత్వం డబ్బులు దోచుకుంటుందని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు ఇస్తున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి చెప్పడం అమరావతి ద్వారా డబ్బు వాళ్ళు దోచుకోవట్లా కూటమి ప్రభుత్వం. ఆ డబ్బు అంతా చూసి అమరావతిని డెవలప్ చేస్తున్నారు. ఈయనేమో దాచుకున్నాడు, తిన్నాడు. వికలాంగులు ఇచ్చే పింఛన్లు కూడా సరిగకుండా తిన్న మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇంకా ఆయన ఇప్పుడు రాజధాని డెవలప్ చేస్తుంటే తీసుకొచ్చిన డబ్బులు దోచుకుంటున్నాడని ఎట్ట మాట్లాడుతున్నాడు? ప్రజలు ఒకటే ఆలోచిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకేదైనా అవకాశం ఇద్దామని అనుకున్నారేమో. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలుగా, ఆయన చేసే చేటలు కూడా పిచ్చెక్కిపోయింది. ఇది ఓటేయకూడదురా బాబు, ఇది ఇంతవరకు రాకూడదని చెప్పి కూడా జనం దండం పెట్టుకుంటున్నారు.